మన జై భారత్ నేషనల్ పార్టీ ఈరోజు చాలామంది జాయినింగ్ ప్రోగ్రాం అనేది పెట్టాము. అందుకు గాను ఈ సభను ఉద్దేశించి శ్రీ లక్ష్మీనారాయణ గారు అందరితో తమ భావాలు ప్రకటించవలసిందిగా కోరడం అయింది. తర్వాత కార్యక్రమం అనేది జరుగుతుంది. జై భారత్, జై భారత్, జై భారత్. ఈరోజు మిమ్మల్ని అందరినీ కూడా జై భారత్ నేషనల్ పార్టీ ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ కార్యక్రమానికి విచ్చేసినందుకు మీ అందరికీ కూడా స్వాగతం పలుకుతున్నాను. మీ అందరినీ కూడా కొత్తగా ఆలోచించమని కోరుతున్నాను. ఎందుకంటే రాజకీయం అంటే ప్రజల్ని మోసం చేయడం, రాజకీయాలంటే వాగ్దానాలు చేయడం, రాజకీయాలంటే బూటకపు మాటలు చెప్పడం, ఇవన్నీ కూడా పరిపాటి అయిపోయింది. అందుకనే బూటకపు మాటలు చెప్పడానికి, తర్వాత అబద్ధాలు చెప్పడానికి డబ్బు కావలసి వస్తోంది వాళ్ళందరికీ. ఆ విధమైన రాజకీయాలు చేయడానికి పుట్టిన పార్టీ కాదు జై భారత్ నేషనల్ పార్టీ. ప్రజలలో మార్పు తీసుకురావడానికి పుట్టిన పార్టీ జై భారత్ నేషనల్ పార్టీ. చాలామంది పార్టీలు పెడుతూ ఉంటారు, కానీ ఇది పెట్టిన పార్టీ కాదు, ఇది ప్రజలలోంచి పుట్టిన పార్టీ జై భారత్ నేషనల్ పార్టీ. ఈరోజు ఉదయం వస్తూ మార్కెట్లో వెళ్ళాను. మార్కెట్లో వచ్చిన వాళ్ళందరూ కూడా కూరగాయలు, పళ్ళు చాలా జాగ్రత్తగా ఎన్నుకుంటున్నారు. ఆ బళ్ళ మీద ఉన్న వాళ్ళు ఏదో కూరగాయ ఇవ్వబోతే మాకిది వద్దు, మేమే చూసుకుంటామని చెప్పేసి వాళ్ళు ఎన్నుకుంటున్నారు. మన పిల్లలను ఏదైనా స్కూల్లో వేయాలంటే మనం ఎంత ఆలోచిస్తాం? ఏ స్కూల్ బాగుంది, ఏ స్కూల్లో చదువు బాగా చెబుతారు, ఏ స్కూల్లో ఏ విధమైన టీచర్లు ఉన్నారు, ఇవన్నీ కనుక్కొని మనం మన పిల్లలను జాయిన్ చేస్తాం. మనకు ఏదైనా ఆరోగ్యం సరిగా లేనప్పుడు మనం ఏం చేస్తాం? ఏ హాస్పిటల్కు వెళ్ళాలి అని 10 మందిని అడుగుతాం. ఇవన్నీ చేస్తూ ఉండగా మనం ఎటువంటి నాయకుడిని ఎన్నుకోవాలన్న విషయంలో మటుకు మనం ఏమాత్రం ఆలోచించట్లేదు. అందుకనే డబ్బులు ఎవరి దగ్గర ఉంటే వాళ్ళు మేము రాజకీయ నాయకులు అవుతామని చెప్పి గర్వంగా చెప్పుకుంటున్నారు బయట. దానివల్ల మన గౌరవం తగ్గిపోతుంది. అందువల్ల పోయిన మన ఆత్మ గౌరవాన్ని తిరిగి తీసుకురావడానికి పుట్టిన పార్టీ జై భారత్ నేషనల్ పార్టీ. మన పోయిన ఆత్మ గౌరవాన్ని తిరిగి తీసుకురావడానికి పుట్టిన పార్టీ జై భారత్ నేషనల్ పార్టీ అని తెలియజేస్తున్నాను. దీని గురించి ఆలోచించండి, మీరు ఒకసారి ఆలోచించాలి మనం. ఎందుకంటే ఒక డాక్టర్ ఏమో మన మంచి వ్యక్తిని ఆ డాక్టర్ చేతిలో పెడితే ఆ డాక్టర్ 5 సంవత్సరాల్లో ఐసీయూలో తోసేశాడు వ్యక్తిని. మళ్ళా కొత్త డాక్టర్ వచ్చాడు. కొత్త డాక్టర్ వచ్చి ఐసీయూలో ఉన్న పేషెంట్ని వెంటిలేటర్ మీదకి తీసుకుపోయాడు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం వెంటిలేటర్ మీద నడుస్తుంది. మనం ఎప్పుడైనా మన బంధువులు వెంటిలేటర్ మీద ఉన్నప్పుడు డాక్టర్ బయటకు వచ్చి ఏం చెప్తాడంటే మీ పేషెంట్ బాగున్నాడని చెప్తాడు, కానీ పేషెంట్ చెప్పడు ఏమి. ఆ స్థితిలో ఉన్నది ఆంధ్రప్రదేశ్. కాబట్టి దీన్ని మార్చాలా లేదా? మీరే చెప్పండి, మార్చాలా లేదా? కానీ ఇప్పుడు ఏమంటున్నారంటే అందరూ మళ్ళా ఐసీయూలో వేసిన డాక్టరే పర్వాలేదు అంటున్నారు. వెంటిలేటర్ మీద పెట్టిన డాక్టర్ వద్దు, ఐసీయూలో వేసిన పేషెంట్ డాక్టర్ సరిపోతుందంటే ఇక్కడ జై భారత్ నేషనల్ పార్టీలో ఆ పేషెంట్నే హాస్పిటల్ బయటికి తీసుకురావడానికి సిద్ధంగా ఉన్నాం మేము డాక్టర్ రూపంలో. కాబట్టి ఐసీయూలో వెంటిలేటర్లో పెట్టే డాక్టర్ను ఎన్నుకోకండి మీరు. ఆ ఏ పేషెంట్కి హాస్పిటల్కు రావాల్సిన పరిస్థితులు లేకుండా ఉండే పరిస్థితులను నిర్మించే డాక్టర్లు జై భారత్ నేషనల్ పార్టీలో ఉన్నారు. కాబట్టి వారిని తీసుకురండి బయటికి. అది మిమ్మల్ని అందరినీ నేను కోరుకుంటున్న అంశం. తరువాత ఏమైంది? వచ్చారు
10 సంవత్సరాలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి, తెలంగాణ రాష్ట్రానికి, తెలంగాణలో ఉన్న హైదరాబాదు రాజధానిగా అని చెప్పారు. ఈ జూన్ 24 వరకు ఉమ్మడి రాజధానిగా హైదరాబాద్ ఉంది. కానీ ఏ కారణాలలో పరిగెత్తి వచ్చేశారో మీ అందరికీ తెలుసు. ఏ కారణాలతో పరిగెత్తి వచ్చేశారో తెలుసు. ఇక్కడ ఒక గొప్ప మహానగరాన్ని కడతామన్నారు. ఏమైంది మహానగరం? కనబడనే లేదు. ఎప్పుడు కూడా రియల్ ఎస్టేట్ చాలా మంది ఉన్నారు. గమనించండి, మీరందరూ కూడా రియల్ ఎస్టేట్ చేసి డబ్బులు ఎలా సంపాదించాలి అని ఉన్న రాజకీయ నాయకులు కొందరైతే, ఆ తరువాత మేము సంక్షేమం సంక్షేమం బటన్ నొక్కి డబ్బులు ఇస్తామని చెప్పి ఇంకొక నాయకులు వచ్చారు. ఇప్పుడు ఏమైంది? రాష్ట్రానికి 8,65,000 కోట్ల అప్పు మిగిలింది. ఎవరు చెల్లిస్తారు ఈ అప్పు? మీరు, నేను అందరూ కలిసే చెల్లించాలి. వాళ్ళ డబ్బులు మాత్రం బ్రహ్మాండంగా లెక్కలు రాసుకుంటారు. వాళ్ళ 10 రూపాయలు ఖర్చు పెట్టాలన్నా కూడా వాళ్ళు ఏం చేస్తారు? పెట్టాలా వద్దా అని ఆలోచిస్తారు. కానీ మనమంతా కట్టిన ట్యాక్స్ రూపంలో కట్టిన డబ్బు వాళ్ళు ఇష్టం వచ్చినట్టు వాడేస్తున్నారు. మనం అందరినీ కూడా అప్పుల్లోకి తీసుకువెళ్తున్నారు. కావాలా ఇటువంటి ప్రభుత్వాలు? కావాలా ఇటువంటి ప్రభుత్వాలు? మనం అప్పు చేయకుండా, తప్పు చేయకుండా మీ ఆత్మగౌరవాన్ని నిలబెట్టడానికి వచ్చింది జై భారత్ నేషనల్ పార్టీ. ఆలోచించండి, మీరందరూ కూడా ఆ విధంగా ఆలోచించండి. మన పిల్లలు ఎక్కడికి వెళుతున్నారు? ఉద్యోగాలు లేవు ఇక్కడ. ఇంజనీరింగ్ చదువుకున్న పిల్లలు, ఉద్యోగాలు లేవు ఇక్కడ. మరి ఉద్యోగాలు ఎవరిస్తారు? మేము అన్ని కంపెనీలు తెస్తాము, ఇన్ని కంపెనీలు తెస్తాము, వాళ్ళు వస్తే జాబు వస్తుంది అని చెప్పిన ప్రభుత్వాలు ఎక్కడికి పోయాయి? ఎక్కడికి పోయాయి ఈ ప్రభుత్వాలు? అడగండి మీరందరూ. మీ గొంతుకగా మారడానికి పుట్టింది జై భారత్ నేషనల్ పార్టీ. ఈరోజు చూడండి, మీరొక ఇల్లు కట్టాలన్నా, మీరొక రిజిస్ట్రేషన్ చేసుకోవాలన్నా, మీ ఇంటిలో ఏదైనా కార్యక్రమం చేసుకోవాలన్నా మీ ప్రాంతంలో ఉన్న ఎవరో ఒకరికి డబ్బులు ఇస్తే తప్ప మీరేమీ చేయలేకపోతున్నారు. మీకు ఇసుక కావాలంటే ఎవరికో డబ్బులు ఇవ్వాలి. మీరు చిన్న కార్యక్రమం సంకల్పిస్తే ఎవరో ఒకరికి డబ్బులు ఇవ్వాలి. ఇటువంటిది స్వేచ్ఛన? 1947వ సంవత్సరంలో మనందరికీ స్వేచ్ఛ స్వాతంత్రాలు వచ్చాయన్నారు. మనకు స్వాతంత్రం వచ్చింది కానీ స్వేచ్ఛ ఇంకా రాలేదు. ఆ స్వేచ్ఛ తీసుకురావడానికి మీ నుండి పుట్టిన పార్టీ జై భారత్ నేషనల్ పార్టీ అని మీ అందరికీ తెలియజేస్తుంది. స్వేచ్ఛతో బతుకుతాం. రేపు ఉదయం నా భూమి ఉంటుందో లేదో నాకు తెలియదు. 22A అని ఒకటి లాగేస్తారు మీ మీద. వెళ్ళి చూసుకుంటే మీ భూమి ప్రభుత్వ భూమి అని చెబుతున్నారు. వెళ్ళి వాళ్ళు వచ్చి మాకిన్ని డబ్బులు ఇవ్వండి, మనం సెటిల్ చేసుకుందాము అని చెబుతున్నారు. అటువంటి స్వేచ్ఛ కావాలా మనకు? ఆలోచించండి ఒక్కసారి. స్వేచ్ఛ వాయువులు పీలుస్తూ మనమంతా తిరుగుతుంటే ఎంత చక్కగా ఉంటుందో ఒక్కసారి ఆలోచించండి. ఇప్పుడు కేసులు ఎవరి మీద పెడతారో తెలియదు, ఎవరిని ఎప్పుడు అరెస్టు చేస్తారో తెలియదు, పోలీసులు ఏం చేస్తారో తెలియదు. పోలీసు విభాగంలో కూడా నీతిమంతులు చాలామంది ఉన్నారు. 75% పోలీసులో నీతిమంతులు ఉన్నారు. కానీ వీరందరినీ పక్కన పెట్టి పోలీసు యంత్రాంగాన్ని చేతిలో తీసుకొని మన స్వేచ్ఛను హరిస్తున్న ప్రభుత్వాలు ఇవి. మనకు స్వేచ్ఛ కావాలి. పీపుల్స్ ఫ్రెండ్లీ పోలీస్ ఎలా ఉంటుందో చూపించాలంటే జై భారత్ నేషనల్ పార్టీ ద్వారానే సాధ్యమని మీ అందరికీ తెలియజేస్తున్నాను. ఏ మహిళ కూడా పోలీస్ స్టేషన్కు వెళ్లాల్సిన అవసరం లేని విధంగా మార్చే విధానాన్ని జై భారత్ నేషనల్ పార్టీ తయారు చేస్తుంది. మీరు ఫోన్ చేస్తే చాలు, పోలీసులు మీ ఇంటికి వస్తారు, కానీ మీరు పోలీస్ స్టేషన్కు వెళ్లాల్సిన అవసరమే ఉండదని నేను చెబుతున్నాను. మీ అందరికీ విభాగంలో పనిచేసిన వాడిని నేను. ఆ విధమైన పోలీసు పాలన ఎలా ఉంటుందో చేసి ఖచ్చితంగా చూపిస్తుంది జై భారత్ నేషనల్ పార్టీ. అందువల్ల మిమ్మల్ని అందరినీ కోరుకుంటున్నది ఏంటంటే ఆలోచించండి, చైతన్యాన్ని నింపుకోండి, కొత్తగా ఆలోచించండి. వీళ్ళు లేకుంటే వాళ్ళు, వాళ్ళు లేకుంటే వీళ్ళు. ఇదేనా ప్రభుత్వాలంటే? ఇదేనా రాజకీయాలంటే? కొత్త వాళ్ళు రాకూడదా? డబ్బులు అడుగుతున్నారు. ఎంత డబ్బులు మీ దగ్గర ఉన్నాయని. డబ్బులతో ప్రసక్తి లేదు, ప్రజలు మాతో ఉన్నారు అని జై భారత్ నేషనల్ పార్టీ చెబుతోంది.
మా దగ్గర డబ్బులు లేకపోవచ్చు కానీ ప్రజల హృదయాల్లో స్థానం సంపాదించిన పార్టీ జై భారత్ నేషనల్ పార్టీ. కాబట్టి మళ్ళా ఒకసారి అందరూ ఆలోచించండి, జై భారత్ నేషనల్ పార్టీని ఏ విధంగా ముందుకు తీసుకువెళదామని ఆలోచించండి. ఆ విధంగా మీరు ఈసారి మటుకు మార్పు చెందిన రాజకీయాలు తీసుకురాకుంటే, పరిపాలనలో మార్పు తీసుకురాకుంటే ఈ రాష్ట్ర భవిష్యత్తు ఏమవుతుందో నేను మాటల్లో మీకు చెప్పలేను. కాబట్టి మీ అందరూ కలిసి, మనమందరం కలిసి ఒక కొత్త బాటలో మనమందరం ప్రయాణం చేద్దాం. జై భారత్ నేషనల్ పార్టీ యొక్క ఏంటో ఒక్కసారి ఆలోచించండి. ప్రత్యేక హోదా గురించి, ప్రత్యేక హోదా, స్పెషల్ కేటగిరీ స్టేటస్ అంటాం. ఇది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని తెలంగాణగాను ఆంధ్రప్రదేశ్ గాను విభజిస్తున్నప్పుడు మనకేం చెప్పారు? 10 సంవత్సరాలు ప్రత్యేక హోదా ఇస్తామని చెప్పారు మన రాష్ట్రానికి. ఆ రోజు ప్రత్యేక హోదా ఇస్తామని కాంగ్రెస్ గవర్నమెంట్ చెప్పింది. ఆ తర్వాత భారతీయ జనతా పార్టీ వాళ్ళు కూడా వాళ్ళ మేనిఫెస్టోలో రాశారు, మేము మీకు 10 సంవత్సరాల ప్రత్యేక హోదా ఇస్తామని. కానీ చట్టం వచ్చిన తర్వాత ఏమైంది? ప్రత్యేక హోదా గురించి మాట్లాడలేదు. అప్పటి ప్రభుత్వం, తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన తర్వాత వాళ్ళు ఏమన్నారు? మాకు హోదా వద్దు, ప్యాకేజీ ముద్దు అన్నారు. ప్యాకేజ్ అంటే ఏం ప్యాకేజో నాకు తెలియదు. రాష్ట్రానికి హోదా వద్దు కానీ ప్యాకేజీ కావాలని చెప్పారు. అప్పుడు ప్రత్యేక హోదా కావాలని స్కూలు విద్యార్థులు, కాలేజీ విద్యార్థులు రోడ్ల మీదకి వస్తే వాళ్ళందరి మీద కేసులు పెట్టించారు. ఆ తర్వాత కొన్ని రోజుల తర్వాత ఎన్నికలు దగ్గర అవుతుంటే మళ్ళా ఏమన్నారు? ప్యాకేజీ వద్దు, మాకు మళ్ళా ప్రత్యేక హోదానే కావాలని పార్లమెంటులో అవిశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. ధర్మ పోరాట దీక్షలు కూడా చేశారు. ఇది ఇలా ఉంది మన వాళ్ళది. మాకు హోదా వద్దు, ప్యాకేజీ ముద్దు, మళ్ళా ప్యాకేజీ వద్దు, హోదా ముద్దు, ధర్మ పోరాట దీక్షలు అంటే అది విని మళ్ళా ఇప్పుడున్న ప్రభుత్వం వాళ్ళేమన్నారు? మాకు 25 ఎంపీలు ఇవ్వండి, మేము అక్కడ వాళ్ళ మెడలు వంచి మీకు ప్రత్యేక హోదా తీసుకొస్తామని అన్నారు. అన్నారా లేదా? అన్నారా లేదా? మరి ఏమన్నారు? ఇక్కడ ఇచ్చారు, 22 మంది ఎంపీలను గెలిపించి ఇచ్చారు, 151 ఎమ్మెల్యేలను గెలిపించి ఇచ్చారు. ఆ తర్వాత ఏమన్నారు? ప్రధానమంత్రి గారిని కలిసిన తర్వాత వాళ్లకు 250 సీట్లు వచ్చుంటే మన మీద ఆధారపడి ఉండేవాళ్ళు, అప్పుడు ప్రత్యేక హోదా తెచ్చేవాళ్ళం. మేము అడగలేం వాళ్ళని. మేము వెళ్ళినప్పుడు ప్రతిసారి అయ్యా మాకు ప్రత్యేక హోదా ఇవ్వండి, బాబు మాకు ప్రత్యేక హోదా ఇవ్వండి అని మేము అడుక్కోవాల్సిన పరిస్థితి వచ్చిందని ప్రస్తుత ముఖ్యమంత్రి గారు అన్నారు. చూడండి, ఇద్దరూ ప్రత్యేక హోదా తెస్తామని మీ దగ్గర ఓట్లు తీసుకున్న వాళ్ళే. కానీ తెచ్చారా ప్రత్యేక హోదా? తెచ్చారా ప్రత్యేక హోదా? ఆ తరువాత 4 సార్లు మనకు అవకాశం వచ్చింది ప్రత్యేక హోదా తీసుకురావడానికి. సిటిజన్షిప్ అమెండ్మెంట్ బిల్లు పార్లమెంట్లో ప్రవేశపెట్టినప్పుడు కేంద్ర ప్రభుత్వానికి మన వాళ్ళ ఓట్లు కావాల్సి వచ్చింది. మరి అప్పుడు అడగలేదే మాకు ప్రత్యేక హోదా ఇస్తే తప్ప మేము ఈ బిల్లు మీద సంతకం పెట్టమని? ఎందుకు అడగలేదు? రాష్ట్రపతి ఎన్నిక జరిగింది. అప్పుడు ఎన్డీఏ అభ్యర్థి ఎవరు? ప్రస్తుత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గారు. ఆవిడ అభ్యర్థిత్వం ప్రకటించగానే వీళ్ళిద్దరు చేతులు ఎత్తేశారు. మేమిద్దరము ప్రకటిస్తాము, మేమిద్దరము మద్దతు ప్రకటిస్తామని వాళ్ళు అడగ కూడా లేదు. బాబు మా క్యాండిడేట్కు మీ మద్దతు ప్రకటించండి అనలేదు. కానీ ఇద్దరు 2 చేతులు ఎత్తేశారు, మేము రెడీగా ఉన్నాం మీకు ప్రకటించడానికని. ద్రౌపది ముర్ము గారు విజయవాడకు వచ్చిన తర్వాత ఆమె ఏం చెప్పారు తెలుసా? మేము అడగకుండగానే ఈ 2 పార్టీలు మాకు మద్దతు ప్రకటించారు, మేము వీళ్లకు ధన్యవాదాలు వీళ్ళ తెచ్చేది స్పెషల్ కేటగిరీ స్టేటస్ మనకి. అప్పుడు ఎందుకు అడగలేదు? మీరు మాకు ప్రత్యేక హోదా ఇస్తే తప్ప మీ క్యాండిడేట్కు మేము మద్దతు ప్రకటించమని దమ్ముతో చెప్పుంటే ఈ పార్టీకి రాష్ట్రంలో ప్రత్యేక హోదా వచ్చేది. అవునా కదా? చెప్పండి మీరు. ఆ తర్వాత ఉపరాష్ట్రపతి ఎన్నిక కూడా జరిగింది. అప్పుడు కూడా మళ్ళీ 2 చేతులు రెడీ, అడగకుండానే మేమిద్దరము సపోర్ట్ చేస్తామని అన్నారు.
ఆ తర్వాత ఢిల్లీ ప్రభుత్వానికి ఒక బిల్లు ప్రవేశపెట్టారు, దానికి కూడా ఇద్దరు రెడీ. మరి ఏంటి మాటలు? ప్రత్యేక హోదా ఎప్పుడు తీసుకొస్తారు? మళ్ళా చూడండి, ఈ ఎన్నికలు రాగానే మళ్ళా మొదలు పెడతారు ఇద్దరు. ప్రత్యేక హోదా కావాలంటే మా పార్టీకి మీరు మద్దతు తెలపండి, ఈసారి ప్రత్యేక హోదా తెస్తామని. ఎన్నిసార్లు మోసపోతాం మనం? ఆలోచించండి, ఎన్నిసార్లు మోసపోదాం మనం. కాబట్టి ఈ రోజు నుంచి ప్రత్యేక హోదా ఆంధ్రప్రదేశ్ హక్కు అన్న బ్యాడ్జీలు అందరం ధరిద్దాం. ఈ రోజు నుంచి చూడండి, ఇది నా పార్టీ బ్యాడ్జీ కాదు, ఇది ప్రత్యేక హోదా ఆంధ్రప్రదేశ్ హక్కు అన్న బ్యాడ్జ్ అందరము ధరిద్దాం. అందరము ఈ ఎన్నికల లోపల ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా తీసుకొద్దామన్నది ఈరోజు మీ అందరికీ నేను ప్రతిపాదిస్తున్నాను. తీసుకొద్దామా ప్రత్యేక హోదా? తీసుకొద్దామా ప్రత్యేక హోదా? అందరం కలిసి ప్రయాణిద్దాం. మన రాష్ట్రానికి ఆత్మ గౌరవాన్ని మళ్ళా తీసుకొద్దామంటే అది జై భారత్ నేషనల్ పార్టీ ద్వారానే సాధ్యమవుతుంది. అందరం కలిసి పనిచేద్దామని మీ అందరికీ తెలియజేసుకుంటూ, ఇంత పెద్ద సంఖ్యలో వచ్చిన మీ అందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, కొత్తగా ఆలోచిద్దాం, చైతన్యవంతమైన సమాజాన్ని నిర్మిద్దాం. కొత్త ఆలోచనలతో, కొత్త క్యాండిడేట్లతో. ఇప్పుడు చూడండి, రాత్రి వరకు ఒక పార్టీలో ఉంటారు, మరుసటి రోజు వేరే పార్టీలోకి వెళతారు. మన పేకాటలో లాగా ముక్కలు అవే, చేతులు మారుతున్నాయి అంతే. ముక్కలు అవే, మొహాలు అవే, ముక్కలు, చేతులు మారుతున్నాయి. అటువంటి వాళ్ళు కావాలా మనకి? కొత్త రక్తం కావాలా? యువ రక్తం కావాలా? ఇంతవరకు రాజ్యాధికారంలో ఏ సామాజిక వర్గాలైతే భాగస్వామ్యం అవ్వలేదో వాళ్ళందరికి భాగస్వామ్యం. ఒక నిమిషం వెయిట్. ఏ సామాజిక వర్గాలైతే ఇప్పటి వరకు రాజ్యాధికారంలో భాగస్వామ్యం కాలేదో వాళ్ళందరికీ కూడా స్థానం కల్పిస్తుంది జై భారత్ నేషనల్ పార్టీ అని మీ అందరికీ తెలియజేస్తున్నాను. ఆ విధమైన ప్రభుత్వాలను తీసుకొద్దాం, ఆ విధమైన ఆలోచించే వాళ్ళను తీసుకొద్దాం. ఆ తర్వాత జై భారత్ పార్టీ, నేషనల్ పార్టీ అధికారంలోకి వస్తే ఎవరు పాలిస్తారంటే ప్రజలే పాలిస్తారు. ప్రతి ఒక్క విషయాన్ని కూడా ప్రజలే కంట్రోల్ చేస్తారు. ఒక రోడ్డు వేస్తాం, ఒక 5 కిలోమీటర్ల రోడ్డు. తల్లి ఒక్కసారి వినండి, రోడ్లు లేక మీరే బాధపడుతున్నారు. రోడ్లు లేక బాధపడుతున్న వాళ్ళు మీరే. జై భారత్ నేషనల్ పార్టీ ప్రభుత్వం స్థాపించిన తర్వాత ఒక రోడ్డు కాంట్రాక్ట్ ఇవ్వాలంటే ప్రజా సంఘం కాంట్రాక్ట్ ఇస్తుంది. ఎవరు కాంట్రాక్టర్ని ఎవరు నిర్ణయిస్తారు? ప్రజా సంఘం నియమిస్తుంది. ఆ పూర్తి పనిని ఎవరు మానిటర్ చేస్తారు? ప్రజా సంఘాలు మానిటర్ చేస్తాయి. బిల్లు ఎప్పుడైతే ఈ ప్రజా సంఘం సంతకం పెడితే తప్ప కాంట్రాక్టర్లకు బిల్లులు రావు. అది మేము చెబుతున్నాం. ప్రతి గ్రామ పంచాయతీకి సంవత్సరానికి 4-5 కోట్ల రూపాయలు ఫండ్ ప్రొవైడ్ చేస్తుంది జై భారత్ నేషనల్ పార్టీ ప్రభుత్వం. గ్రామంలో ఉన్న సర్పంచే ముఖ్యమంత్రి, గ్రామంలో ఉన్న సర్పంచే గ్రామానికి ముఖ్యమంత్రి. 29 సబ్జెక్టులు ఏవైతే ఉన్నాయో 26 సబ్జెక్టులు అవన్నీ కూడా గ్రామ పంచాయతీనే నిర్వహిస్తుంది. కాబట్టి ప్రజాపాలన ఎలా ఉంటుందో జై భారత్ నేషనల్ పార్టీ చూపిస్తుంది. కాబట్టి ఇతరుల బూటకపు మాటలు నమ్మకండి. మళ్ళా వస్తారు మాయల మరాఠీలందరూ కూడా వస్తారు. అది చేస్తాం, ఇది చేస్తాం, మీకు ఇన్ని డబ్బులు పడేస్తాం, మీకు ఇన్ని సంక్షేమ పథకాలు ఇస్తామని. మాకొక్క జై భారత్ నేషనల్ పార్టీ యొక్క ఒకే ఒక సంక్షేమ కార్యక్రమం, మన పిల్లలకు ఉపాధి కల్పించడమే జై భారత్ నేషనల్ పార్టీ యొక్క ప్రధానమైన సంక్షేమం. మన పిల్లలు ఉద్యోగాలు చేసుకుంటే, మన మహిళలు నెలకు 15 నుంచి 20 వేల రూపాయలు సంపాదించుకోగలిగితే ఇవేమీ ఇవ్వాల్సిన అవసరం ఉండదు. ఆ విధంగా చేసే ప్రణాళికలతో వస్తోంది జై భారత్ నేషనల్ పార్టీ. ఆలోచించండి అందరూ. కాబట్టి ఈరోజు ప్రత్యేక హోదా కావాలన్నా, మన పిల్లలకు ఉపాధి కావాలన్నా మనకున్న ఏకైక ప్రత్యామ్నాయం జై భారత్ నేషనల్ పార్టీ. అటువంటి జై భారత్ నేషనల్ పార్టీలో మా అత్యంత ఆప్తులు, తరువాత శ్రేయోభిలాషి, విశేషమైన అనుభవం ఉన్న శ్రీ పోతిన వెంకటరామారావు గారు ఈరోజు ఈ జై భారత్ నేషనల్ పార్టీలో వారు సభ్యులుగా చేరుతున్నారు. వారిని మనస్పూర్వకంగా, హృదయపూర్వకంగా వారిని స్టేజ్ మీదకి నేను ఆహ్వానిస్తున్నాను ఈరోజు.
ఇప్పుడు పోతున్న వెంకటరామారావు గారు వారి ప్రసంగాన్ని ఇస్తారు. ఇక్కడికి విచ్చేసిన నా మిత్రులు, నా శ్రేయోభిలాషులు, ముఖ్యంగా మహిళలు, నాకు నిత్యం దైవంగా పూజ్యం చేసే మా గురువు గారు శ్రీ జేడి లక్ష్మీనారాయణ గారు, వీళ్ళందరికీ కూడా నేను స్వాగతం పలుకుతా ఉన్నా. మిత్రులారా, మీ అందరికీ ఒక్కడే చెప్పదలిచా. అసలు నేను కానీ మా జేడి లక్ష్మణ్ గారు కానీ ఎందుకు మేము ఈ రాజకీయ పార్టీ పెట్టవలసి వచ్చిందనేది మీకు 2 నిమిషాల్లో మాట్లాడాలి చెప్తా ఉన్నా. మిత్రులారా, మీ అందరికీ తెలుసు, రాష్ట్రంలో ఏదైతే రాజకీయ పార్టీలు 3 ప్రధాన రాజకీయ పార్టీలు ఉన్నాయో, ఆంధ్ర రాష్ట్ర ప్రజలను ఏ రకంగా అన్యాయం చేస్తున్నాయో మీ అందరికీ నేను క్లియర్గా చెప్పదలిచాను ఈ సభా వేదిక మీదగా నుంచొని. వీళ్ళందరూ 3 రాజకీయ పార్టీలు కూడా భారతీయ జనతా పార్టీ ఎన్డీఏ గవర్నమెంట్కి బాదుషాలకి గులాములైపోయారు. మోకాలిట్టి వాళ్ళ యొక్క పాదాలని పిసికే పరిస్థితి ఉంది. కాదని ఎవరైనా చెప్పగలుగుతారా ఇక్కడ అని చెప్తా ఉన్నాం. ఏ విషయంలో అయినా సరే, ఒక్క విషయంలో కూడా మన రాష్ట్ర ప్రజలకి మేలు చేసే విధానాన్ని ఒక్కటి చెప్పండి. మీరు ఇక్కడ ఇంతమంది ఉన్నారు, మీరందరిలో ఒక్కడే లేసే ఏమండి, రాష్ట్ర ప్రజలకి మేము ఎన్డీఏ ద్వారా రాష్ట్ర ప్రజలకి న్యాయం చేశామండి ఈ విషయంలో అని చెప్పగలిగే పరిస్థితి లేదు. మరి ఎందుకు, ఏ రకంగా వాళ్ళు మనకు అన్యాయం చేశారో చెప్తాను. ఇప్పుడే సార్ చెప్పారు, ప్రత్యేక హోదా విషయంలో కూడా అందరికీ కూడా ద నీడ్ ఆఫ్ ద అవర్. ఈరోజు మనకి ప్రత్యేక హోదా ఎంత అవసరమో మనందరికీ తెలుసు. ఈరోజు ప్రతి విషయంలో కూడా గడిచిన ప్రభుత్వం కొంతవరకు ఏదో చేసుకుంటూ వెళ్తే, సంక్షేమమే పట్టుకొని అభివృద్ధి కంప్లీట్గా పక్కన పెట్టేసి ఒక్క ఇటుకు కూడా పూడ్చేయలేని ఈ ప్రభుత్వం రాష్ట్రంలో అన్ఎంప్లాయ్మెంట్ ఏ రకంగా పెరిగిపోతుందో, నిరుద్యోగం ఏ రకంగా ప్రజ్వలుతుందో, అసలు ఏ రకంగా దినుసులు కానీ నిత్యావసర వస్తువులు కానీ ఏ రేట్లు ఎక్కుతున్నాయో, పెట్రోల్ డీజిల్ మీద అదనపు ట్యాక్సులు ఏ రకంగా వేస్తున్నారో, సామాన్య ప్రజలు ఏ రకంగా ఇబ్బంది పడుతూ ఉన్నారో మీ అందరికీ తెలుసు. మరి ఇలాంటి ప్రభుత్వాలని మనం ఎందుకు పెట్టి పోషించాలి? అరే నేను కానీ మీరు కానీ మీరు అనుకోవచ్చు, మీ మనసులో ఒక ప్రశ్న ఉండొచ్చు, ఈ తరుణంలో ఎందుకు జేడి లక్ష్మణ్ గారు పార్టీ పెట్టారు? అవసరం ఏమిటి? ఆయన ఏదైనా తెలుగుదేశం పార్టీకి వెళ్ళొచ్చు, ఆయనతో పాటు రామారావు గారు కూడా తెలుగుదేశం పార్టీలోకి వెళ్ళొచ్చు, ఇంకా వేరే జనసేనలోకి వెళ్ళొచ్చు, ఇంకేదైనా అవ్వచ్చు. ఎందుకంటే నేను వైఎస్ఆర్సీపీ పార్టీ విషయం ఎందుకు ఎత్తుకోవట్లేదంటే, అట్ ఎనీ కాస్ట్ జేడి లక్ష్మణ్ గారి యొక్క విశిష్ట వ్యక్తి, ఆయన క్రెడిబిలిటీని తాకట్టు పెట్టి వెళ్లాల్సిన అవసరం లేదు. తెలుగుదేశం పార్టీలో ఎందుకు కూడా మేము వెళ్ళట్లేదని కూడా చెప్తాం. మరి గడిచిన ప్రభుత్వాలు ఆంధ్ర రాష్ట్రంలో ప్రత్యేక హోదా మీద కానీ, విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ విషయంలో కానీ, అలాగే రైల్వే జోన్ విషయంలో కానీ, మరి అమరావతి ఒక్క విషయంలో తెలుగుదేశం పార్టీ చాలా గట్టిగా ఫైట్ చేస్తుంది. దేర్ ఆర్ సో మెనీ రీజన్స్. మేము చెప్తున్నాం, మేము కూడా అమరావతి ఖచ్చితంగా సపోర్ట్ చేసే విధానమే ఉంది. కారణం ఏంటంటే, రైతులకి ఒక బాండ్ ఇచ్చారు వాళ్ళు. ఆ బాండ్ బిట్వీన్ ద ఫార్మర్స్ అండ్ ద గవర్నమెంట్ హ్యాస్ టు బి ఎగ్జిక్యూట్ చేయాల్సిన బాధ్యత ప్రభుత్వాల మీద ఉంది. రేపు మా ప్రభుత్వం వచ్చి కాదు అక్కడ కాదు, నేను గుంటూరులో ప్రభుత్వం పెడతాను, క్యాపిటల్ తాడేపల్లిగూడెంలో పెడతానంటే ఎంత అవహేళనగా ఉంటుంది. ఈ ముఖ్యమంత్రికి ఏం అర్థం కాని పరిస్థితి. అరే స్వయంగా నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి హోదాలో మన ఆంధ్ర రాష్ట్రం వచ్చి టెంకాయ కొట్టి, అయ్యా
మేము అమరావతి క్యాపిటల్కి శంకుస్థాపన చేస్తే ఆయన కూడా జగన్ ఇది తప్పు, మేము వచ్చి టెంకాయ కొట్టాను, అమరావతిని క్యాపిటల్ కంటిన్యూ చేయాలి అని చెప్పి చెప్పలేని పరిస్థితి. మరి ఆయనకి ఈ 3 రాజకీయ పార్టీలు కూడా దాసోహం చేస్తూ ఉన్నాయి. ఎంతవరకు న్యాయం అని అడుగుతా ఉన్నా. ఇది న్యాయం అని అడుగుతున్నాను మీ అందరినీ. ఇలాంటి రాజకీయ పార్టీలు మేము ఎందుకు పోవాలి, ఎందుకు వీళ్ళని ఆదరించాలని చెప్పి అడుగుతా ఉన్నా. అందుకనే రాష్ట్ర ప్రయోజనాల దృష్ట్యా, రాష్ట్ర ప్రజలకి న్యాయం చేయడం దృష్ట్యా వల్లే మేము ఈ జై భారత్ నేషనల్ పార్టీ జేడీ లక్ష్మణ్ గారు స్టార్ట్ చేశారు. మీ విల్ నాట్ కాంప్రమైజ్ అట్ ఎనీ పాయింట్ ఆఫ్ వ్యూ. ఏ రక్క విషయంలో కూడా ఒక కాంప్రమైజ్ లేకుండా ప్రజలకి మంచి చేయాలనే సదుద్దేశంతోనే, ప్రజలకి ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి మంచి జరుగుతుందనే ఒక మంచి స్ఫూర్తితో ఈ రాజకీయ పార్టీ పెట్టారు. ఆ రాజకీయ పార్టీలో నేను చేరడం ఆ జన్మాంతం మేము రుణపడి ఉన్నామని చెప్తున్నాం. మీరు అనుకోవచ్చు ఇప్పుడు 5 సంవత్సరాలుగా జేడీ గారు ఏం చేశారయ్యా, ఏమైపోయారా జేడీ గారని కొంతమంది అమాయకులు మనసులో అనుకోవచ్చు. జేడీ లక్ష్మణ్ 7 సంవత్సరాలు ఆయన ఎడిషనల్ డీజీపీగా ఉన్నారు బొంబాయిలో. మహారాష్ట్ర మొత్తానికి కూడా ఒక బాస్గా ఉన్న ఎడిషనల్ డీజీపీ 3 నెలల్లో డీజీపీ డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ అయిపోయి బాస్ అనే దాన్ని కూడా విస్మరించి 7 సంవత్సరాల ముందరే వాలంటీర్ రిటైర్మెంట్ తీసుకొని రైతుల ఉద్యమంలో 8 నెలలు తిరిగాం. రైతుల సమస్యలు తెలుసుకున్నాం. చుక్కల భూములకి సొల్యూషన్ మేము చీఫ్ మినిస్టర్కి లిఖితపూర్వకంగా రాయడం జరిగింది. అలాగే ఆయన మరి విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ నుంచి పిల్లేసి అక్కడ స్టీల్ ప్లాంట్ ప్రైవేటైజేషన్కి మేము అడ్డుగోడగా నిలిచాం. ఎందుకంటే ఈరోజు విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ఖచ్చితంగా ఆగిందంటే మా యొక్క అడ్డుగోడలో నిలవడమే కాకుండా అక్కడ కార్మికులందరూ కూడా మాకు సహకరించడం వల్లే అలా జరిగిందని చెప్పి చెప్తా ఉన్నాం. ప్రైవేటైజేషన్కి మేము అడ్డుకుంటాం. ఖచ్చితంగా రాష్ట్రానికి ఒక దిశ చేకూర్చే విధానంగా మా జై భారత్ నేషనల్ పార్టీ పాటుపడుతుందని చెప్పేసి మీ అందరికీ తెలియజేస్తా ఉన్నా. మరి మీరు అందరూ అనుకుంటారు అనేక ప్రజా ఉద్యమాల్లో స్టూడెంట్స్ మోటివేషన్ ప్రోగ్రామ్స్లో యువతని ఉర్రూతునిచ్చే పరిస్థితి మరి జేడీ లక్ష్మణ్ గారు చేస్తారు. 40 లక్షల మంది యువత రాష్ట్రంలో వీళ్ళందరికీ కూడా ప్రతి పర్సనల్గా కలుసుకునే ప్రోగ్రాం జేడీ లక్ష్మణ్ గారు చేశారు. మీరు ఈయన్ని కాదని చెప్పి ఒక జనసేన పార్టీలో ఆయన్ని పొగపెట్టి బయటికి పంపించారన్న విషయం మీ అందరికీ చెప్తా ఉన్నాం. నేను చెప్తాను, ఈ జనసేన నాయకుడు ఒక స్టేజ్ మీద ఒక పెద్ద ఆయన వచ్చాడు. 15 రోజుల ముందు వచ్చాడు. ఎంపీ అన్నారు, మేము బీఫామ్ ఇచ్చాం. మా మీద పెత్తనం చలాయించడానికి ఆయన ప్రయత్నం చేస్తున్నాడంట. ఈ ప్రపంచంలో ఎవరైనా నమ్ముతారా? జేడీ లక్ష్మణ్ గారు లాంటి వ్యక్తి అసలు ఎవరితో మాట్లాడి ఒక నియంతలాగా వ్యవహరించే వ్యక్తిని మరి ఆయన మీద పెత్తనం తయారేస్తే అక్కడ ఉన్న వాళ్ళ కూడా నమ్మలేని పరిస్థితి. మరి అలాంటి పరిస్థితి ఎందుకు వచ్చింది అంటే నేను ఇంకోటి కూడా అడుగుతా ఉన్నా. ఒకవేళ ఎందుకు వచ్చేసారయ్యా, ఎందుకు పంపించేశారా అంటే ఓర్వలేనితనం, ఒక లెజెండరీ భయం, ఒక థ్రెట్ అండి, ఒక హీరోయిజం లాంటి పరిస్థితి. జేడీ లక్ష్మణ్ గారి కంటే కూడా వాళ్ళ పార్టీలో నిజాయితీ గల వ్యక్తి ఇంకొక వ్యక్తిని ఇతని కంటే గొప్ప వ్యక్తిని చూపించుకోవాలని చెప్పండి జనసేన నాయకుడు అని నేను చెప్తా ఉన్నాం. ఇటువంటి వ్యక్తిని పంపించేసి ఇప్పుడు మీరు అక్కడ జాయిన్ అవ్వలేదు, ఇక్కడ జాయిన్ అవ్వలేదు, మీరు ఇప్పుడు ఎట్లాగా మా ఓట్లు చీలుస్తానికే మీరు వచ్చారు జనతా పార్టీ, లేదంటే వైఎస్ఆర్సీపీ పెట్టించిందనే మాట మాట్లాడుతూ ఉన్నారు. మేము ఓట్లు చీల్చడానికి రాల, సీట్లు చీల్చడానికి వచ్చాము. సీట్లు మాత్రం చీలుస్తాం ఖచ్చితంగా. మేము జై భారత్ నేషనల్ పార్టీ అధికారంలో ఖచ్చితంగా తీసుకొస్తాం. ఎవరి రోమ్ ఈజ్ ఆల్సో మన ముందు ఒక్కొక్క కట్టడం ఒక్కొక్క స్టెప్ వేస్తేనే మనం ముందుకు వెళ్తాం. అదే విధానంగా మేమందరం కూడా ఎదురుకెళ్తా ఉన్నాం. మాకు మంచి టీమ్స్ ఈరోజు చెప్తున్న సభా వేదిక ఉందా, కడప, కర్నూలు, తిరుపతి, రాయలసీమ, చిత్తూరు, మరి అలాగే నెల్లూరు జిల్లాల నుంచి కూడా, వెస్ట్ గోదావరి, ఈస్ట్ గోదావరి జిల్లాల నుంచి కూడా అనేక మంది టీమ్స్ ఫోన్ చేస్తారు. అయ్యా మా వల్ల కాదు, మేము పళ్ళాపోతున్నాం, ఈ నిరంకుశత్వం మా వల్ల కాదు, మేము వచ్చేస్తామనే పరిస్థితి కనబడుతూ ఉంది. వాళ్ళు కాల్ చేస్తున్నారు. పార్టీని
బలోపేతం చేసే దిశగా మేము పార్టీని తీసుకువెళ్తా ఉన్నాం అని చెప్పి అందరికీ తెలియజేస్తా ఉన్నాం. మరి జేడీ లక్ష్మణ్ గారు చేసిన రిఫార్మ్స్లో 2,000 రూపాయలు డిమానిటైజేషన్ మేము ఈ లిఖితపూర్వకంగా ప్రధానమంత్రికి రాసిన లెటర్ ఉంది. మీరు దాన్ని మిమ్మల్ని ఇమీడియట్గా డిమానిటైజేషన్ చెయ్యండి. మేము రాసిన లెటరు జేడీ లక్ష్మణ్ గారు స్వయంగా స్వహస్తాలతో పంపిన లెటర్ ఉంది. అలాగే ఎలక్షన్ కమిషన్కి అనేకమైన రిఫార్మ్స్ మేము రాసాం. కంపల్సరీ ఓటింగ్ చేయాలి. ఓటింగ్ చేయకపోతే ఎలక్షన్లో ఫైన్ వాళ్ళకి మళ్ళీ తిరిగి ఏ రకమైన బెనిఫిట్స్ అందకుండా చేయాలనే పరిస్థితి కూడా ఈయన లిఖితపూర్వకంగా అనేక రిఫార్మ్స్ మేము రాస్తూనే ఉన్నాం. అనేక విధాలుగా ప్రజలకి ఏ రకంగా మంచి జరగాలో అనేది మేము చూస్తూనే ఉన్నారు. ఆయన ఎక్కడున్నా కానీ ఈరోజు ప్రత్యేక హోదా మీరు ఇప్పుడు ఎందుకు తీసుకొస్తున్నారనే మాట మీరు మాట్లాడచ్చు. దానికి కూడా ఆన్సర్ ఉంది. ఫౌండేషన్లో రైతులు ఎన్ని సమస్యలు ఉంటే కూడా రైతుని పర్సనల్ ఇంటరాక్షన్ జరుగుతుంది. కానీ ప్రత్యేక హోదా ఒక ప్లాట్ఫారం నుంచే తీసుకొస్తాం. దీన్ని ప్రజా ఉద్యమంగా మారుస్తాం. అందరం కలిసి ఈ ప్రజా ఉద్యమాన్ని ఆంధ్ర రాష్ట్రం అంతాగా తీసుకెళ్ళి ఖచ్చితంగా బిఫోర్ ఎలక్షన్ ప్రత్యేక హోదా సాధిస్తామని చెప్పి మీ అందరూ తెలియజేస్తూ, మిత్రులందరూ కూడా ఈరోజు ఇక్కడ విచ్చేసిన మహిళలకి, మిత్రులకి, మరి నా యొక్క శ్రేయాభిలాషులకి, మా యొక్క సోదరులకి అందరికీ కూడా నా యొక్క నమస్కారాలు తెలుపుకుంటూ, ఈరోజు ప్రత్యేక హోదా గురించి ఒక ప్రోగ్రామ్ని మేము తలపెట్టాం. అది ప్రత్యేక హోదా కంపల్సరీ అందరికీ కావాలని ఒక ప్రమాణం చేయడానికి జేడీ ఇస్లాం గారిని నేను ఆహ్వానిస్తున్నాను. ధన్యవాదాలు. థ్యాంక్ యూ. మన పార్టీలో కొత్తగా జాయిన్ అవ్వడానికి వచ్చిన శ్రీ పెంజుర్తి రవికిరణ్ గారు, కన్జ్యూమర్ రైట్స్ ఫోరం, ప్రొటెక్షన్ ఫోరం రాష్ట్ర అధ్యక్షులు. సిహెచ్ పరంజయ్, వి ప్రసాద్, ఎన్ దేవిశంకర్, వి మోహన్, బి మహేంద్ర, వై కిషోర్, ఎల్ శ్రీను, కిరణ్, నాని, మహేష్, చెంటు, శ్యామ్, శాంసన్, ఉదయ్ కిరణ్, వినీత్, రాజు, ఎవరండి? చిన్న, పవన్, మనోజ్, నాని,
కె ప్రభాకర్ గారు, మురళి, ఎల్లా ప్రభాకర్ గారు, ఎవరైనా స్వచ్ఛందంగా జాయిన్ అవుదాం అనుకున్న వాళ్ళు ముందుకొచ్చి పేర్లు ఇవ్వచ్చు. సత్తి అంటారండి. ఓకే, సత్తి, గోపి రాజా, పోతిన మురళి, ఎన్ నాగరాజు, థ్యాంక్ యూ వెరీ మచ్. తదుపరి కార్యక్రమం మన జెడి లక్ష్మీనారాయణ గారు ప్రత్యేక హోదా మీద జై భారత్ నేషనల్ పార్టీ, జై భారత్ నేషనల్ పార్టీ, జై భారత్ నేషనల్ పార్టీ. జేడి లక్ష్మీనారాయణ గారి నాయకత్వం, జేడి లక్ష్మీనారాయణ గారి నాయకత్వం, జేడి లక్ష్మీనారాయణ గారి నాయకత్వం, పోతిన రాము గారి నాయకత్వం, పోతిన రాము గారి నాయకత్వం. జై భారత్ నేషనల్ పార్టీ. తదుపరి మన లక్ష్మీనారాయణ గారు ప్రత్యేక హోదా మీద ఒక చిన్న ప్రతిజ్ఞ చేయిస్తారు. దానికి ముందు మన ఇందాక చెప్పినట్టు బ్యాడ్జీలు అనేవి అందరికీ ఇవ్వడం జరుగుతుంది. మన ప్రతిజ్ఞ కోసం అని చెప్పి ఈ ప్రోగ్రాం అయిపోగానే అందరూ కూడా కొంచెం లేచి నించుంటే మనం ప్రతిజ్ఞ చేద్దాం. సార్ ప్రతిజ్ఞ చేసే ఇవి మైక్లో చెప్తారు, మనందరం కూడా దాన్ని చెప్దాం. సిఐఏ ఏపీ చాప్టర్ ఇన్ఛార్జ్ డాక్టర్ తరుణ్ స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరడం అయింది. Go into the fold and turn website layouts into an art form.
with Wix Studio. Create the grid you want, shaping every section intuitively. And get down to detail with the total control and pixel-perfect precision your vision requires. Repeat your designs at scale to get the momentum your project needs. With all the flexibility to adapt your layout across screen sizes instantly. Deliver faster and set your creativity అందరూ 2 free. నిమిషాలు వెయిట్ చేయాల్సిందిగా కోరడమైంది. ఒక్క నిమిషం. అందరూ కూడా లేచి నించవలసిందిగా కోరడమైంది. మన ప్రత్యేక హోదా మీద ఒక చిన్న ప్రతిజ్ఞ అనేది సార్ చేయిస్తారు. మనందరం కూడా ప్రతిజ్ఞ చేద్దామని మనవి. పార్టీలో జాయిన్ అయిన అందరూ కూడా ఒకసారి వేదిక మీదకి రావాల్సిందిగా కోరుచున్నాం. అందరూ కూడా ఒక్క నిమిషం మన ప్రతిజ్ఞ చేసే ప్రోగ్రాం అనేది తీసుకుందాం. ఇది చాలా ముఖ్యమైన ప్రతిజ్ఞ. మన ప్రత్యేక హోదా కోసం మనం అందరం కూడా పాటుపడాలి. ఈ బ్యాడ్జీలు కూడా అందరికీ ఇస్తాము. మీరందరూ కూడా దైనందిన జీవితంలో ఒక భాగంగా దీన్ని గమనించండి. ఇందులో ఏ పార్టీ కూడా లేదు, మా పార్టీ పేరు కూడా వేయలేదు. ఎందుకంటే ప్రత్యేక హోదా ఆంధ్రప్రదేశ్ హక్కు అన్న నినాదం ఉంది. ఇందులో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం యొక్క చిత్రం కూడా ఉంది. ఆంధ్రప్రదేశ్ను తీసుకొచ్చిన పొట్టి శ్రీరాములు గారి చిత్రం కూడా ఇందులో ఉంది. ఇది దీని వెనకాల ఉన్న మన యొక్క ఉద్దేశం. అందువల్ల ఇది ఏ పార్టీ కార్యక్రమం కాదు. జై భారత్ నేషనల్ పార్టీ దీన్ని ముందుకు తీసుకువెళుతుంది. అందువల్ల ఈ ప్రతిజ్ఞ కూడా మీ అందరికీ కూడా పంపిస్తాం. ఈరోజు ఈ ప్రతిజ్ఞను రోజు మనం ఇంటి నుంచి బయటికి వెళ్ళేటప్పుడు కానీ ఎప్పుడైనా ఒక్కసారి చదువుకుంటే ప్రత్యేక హోదా తీసుకురావాలన్న భావం మనలో ఉంటుంది. కాబట్టి ఈరోజు నేను చదువుతాను. నాతో పాటు మీ అందరూ కూడా ప్రతిజ్ఞ చేయాలని చెప్పి మిమ్మల్ని కోరుతున్నాను. ఈ సందర్భంగా మరి ఒక చిన్న ప్రకటన. జై భారత్ నేషనల్ పార్టీ యొక్క ప్రధాన కార్యదర్శిగా శ్రీ పోతిన వెంకటరామారావు గారిని మేము అపాయింట్ చేస్తూ నిర్ణయం తీసుకుంది మా కమిటీ. కాబట్టి జై భారత్ నేషనల్ పార్టీ యొక్క జనరల్ సెక్రటరీ శ్రీ పోతిన వెంకటరామారావు గారికి మనమందరం కలిసి అభినందనలు తెలియజేద్దామని తెలియజేసుకుంటున్నాం. కాబట్టి ఇప్పుడు ప్రతిజ్ఞ చేద్దాం. ప్రతిజ్ఞ నేను అంటాను, మీరు మీ పేర్లు చెప్పుకోండి. లక్ష్మీనారాయణ అని నేను, యజ్ఞనారాయణ నేను, ఆంధ్రప్రదేశ్కి పార్లమెంటు సాక్షిగా నాటి ప్రధానమంత్రి డాక్టర్ మన్మోహన్ సింగ్ ప్రకటించిన ప్రత్యేక హోదా మరియు రాష్ట్ర విభజన చట్టంలో ఇచ్చిన హామీలన్నీ నెరవేరే వరకు ప్రత్యేక హోదా ఆంధ్రప్రదేశ్ హక్కు అనే నినాదం గల
బ్యాడ్జీని అనునిత్యం అనునిత్యం అనుక్షణం అనుక్షణం ధరించి ఉంటానని అదే నినాదం మా ఇంటి వెలుపల ప్రస్ఫుటంగా ప్రదర్శిస్తానని ప్రత్యేక హోదా మరియు విభజన హామీల సాధనకై పోరాడని పార్టీలకి ఓటు వేయనని ప్రతిజ్ఞ చేయుచున్నాను. ఇది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రయోజనాలకి భావితరాల భవిష్యత్తుతో పాటు పార్లమెంటులో ప్రకటించిన హామీని నిలబెట్టి రాజ్యాంగాన్ని పార్లమెంటరీ ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించే దిశగా నా కర్తవ్యమని ప్రతిజ్ఞ చేయుచున్నాను. జై ఆంధ్రప్రదేశ్, జై హింద్. ధన్యవాదాలు. ఇప్పుడు డాక్టర్ తరుణ్ గారు 2 మాటలు మాట్లాడతారు. జై హింద్, జై ఆంధ్ర, జై భారత్. ఈశ్వరారు అందరూ మన వాళ్ళందరూ వస్తే బ్యాడ్జీలు పెట్టుకోవడానికే అందరూ కూడా. సూర్యబాబు గారు బ్యాడ్జీ పెట్టుకోండి. ప్రత్యేక హోదా బ్యాడ్జీ, వేరే బ్యాడ్జీ. మిత్రులు పెద్దవారు మీరు కూడా వెనకాల, ఏకాంబరం గారు వెనకాల మన వాళ్ళని పైకి రమ్మని చెప్పండి. బ్యాడ్జీ పెట్టుకోవడానికి బ్యాడ్జీ ఇస్తాం. ఇప్పుడు తరుణ్ గారు, కాకర్ల తరుణ్ గారు ఒక ఇండస్ట్రియలిస్ట్, కొంత మన ఉపన్యసిస్తారు, ఉపన్యాసం చేస్తారు. మాట్లాడండి తరుణ్ గారు. జై ఆంధ్ర, జై భారత్. ఈరోజు ఈ నినాదంతో ముందుకెళ్తున్నటువంటి జై భారత్ నేషనల్ పార్టీ ప్రెసిడెంట్ అయినటువంటి శ్రీ వివి లక్ష్మీనారాయణ గారికి ముందుగా శుభాకాంక్షలు తెలుపుతూ, ఈరోజు పార్టీ ప్రధాన కార్యదర్శిగా అపాయింట్ అయినటువంటి శ్రీ పోతిన రామారావు గారికి మా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలుపుతున్నాము. మరి 1969 నుంచి 72లో కాకాని వెంకటరత్నం గారి ఆధ్వర్యంలో జై ఆంధ్ర ఉద్యమం అనేది ఎంత ఉధృతంగా సాగిందో మనందరం కూడా చూసాం. మరి ఈరోజు తిరిగి దాదాపు 50 ఏళ్ళు పూర్తయిన తర్వాత మళ్ళీ అదే ఉత్సాహాన్ని, అదే సమరస్ఫూర్తిని కొనసాగిస్తూ జై భారత్ నేషనల్ పార్టీ ద్వారా వివి లక్ష్మీనారాయణ గారు ముందుకు రావటం, మరి ఆయనకి మద్దతుగా పోతిన రామారావు గారు ఈరోజు పార్టీ సెక్రటరీగా అపాయింట్ అవ్వటం, మాకు ఇండస్ట్రీ పరంగా కూడా మిత్రులైన, మరి ఈ సందర్భంగా ఆయనకు మా శుభాకాంక్షలు తెలుపుతున్నాం. మొన్ననే కాకాని గారి వర్ధన్ సందర్భంగా కూడా ఆ స్ఫూర్తిని కొనసాగిస్తామని చెప్పేసి జేడి లక్ష్మీనారాయణ గారు చెప్పడం కూడా జరిగింది. మరి ఈనాటి సభకి విచ్చేసిన వారందరికీ కూడా శుభాకాంక్షలు తెలుపుతున్నాం. జై హింద్, జై భారత్. మన పోతిన వాసు గారు జేడి లక్ష్మీనారాయణ గారి చేతుల మీదుగా స్పీడ్ న్యూస్ క్యాలెండర్ని ఆవిష్కరించే ప్రోగ్రాం జరుగుతుంది. ఇవ్వండి వాసు గారు ఇచ్చేయండి. ఇవ్వండి. స్పీడ్ న్యూస్
క్యాలెండర్, న్యూ ఇయర్ క్యాలెండర్ పోతిన వాసు గారు. పోతిన వాసు గారు. Do you know why most జేడి లక్ష్మీనారాయణ గారి ఆధ్వర్యంలో ఈ రోజున స్పీడ్ న్యూస్ వారపత్రిక క్యాలెండర్ని ఆవిష్కరించబోతున్నాం. ఈ సందర్భంగా జై భారత్ నేషనల్ పార్టీ ఆధ్వర్యం, మన జేడి లక్ష్మీనారాయణ గారి ఆధ్వర్యంలో, వారి సమక్షంలో ఈ జాయినింగ్ ప్రోగ్రాం అనేది చాలా సక్సెస్ఫుల్గా జరిపించిన అందరికీ కూడా లంచ్ సర్వ్ చేయడమైంది. దయచేసి లంచ్ చేసి వెళ్ళండి అందరూ. వాడి ఉన్న చెట్టున్న లేకపోతే అది ఉండదు, వాడికి గుచ్చే లంచ్ చేసి వెళ్ళండి.